నన్ను ఎందుకు ఆపావు? వీరెవరో చెప్పలేదు కదూ? ఎవరు? వీరు నా ఫ్రెండ్ ఆనంద్. ఈయనెవరో చెప్పలేదు కదూ? ఆ రోజు ట్రైన్ లో నన్ను కాపాడారన్నానే, అది ఈయనే, శివ. నా కళ్ళ ముందు ఆడపిల్లని అల్లరి పెడితే నేను భరించలేను, అందుకే. దానిలో ఉంది, పర్వాలేదు. ఈ క్షణం నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. ఓకే. ఓ అరే రే, టైం 8 అయిందా? కమాన్, 1 2 3. ఒరేయ్, నీకు ఈ తుపాకి ఎందుకు కొనిపెట్టానో తెలుసా? ఎందుకు? ఈ తుపాకి నువ్వు బాగా అలవాటు పడాలి, బాగా ధైర్యం పెంచుకోవాలి. నువ్వు పెద్ద అయిన తర్వాత మంచి మార్క్స్మెన్ గా పేరు తెచ్చుకోవాలి. ఓకే? ఓకే. స్కూల్ టైం అయింది, త్వరగా బయలుదేరు. కమాన్ కమాన్. ఏం కావాలి సార్? ఒక స్వీట్, ఒక బొండా, ఒక కొబ్బరి నీళ్ళు. ఇద్దరున్నారు, ఒక్కొక్కటే చెప్తున్నారు. ఒక్కొక్కటే తీసుకురావయా. కొత్త ప్రేమికులు కాబోలు. మాస్టారు, అన్ని ఒకటొకటే తీసుకురమ్మన్నారు, మీకు అసలే వద్దా? ఓహో, ఆర్డర్ ఇచ్చినవన్నీ నీకే అనుకుంటున్నావా? మొత్తం నాకే. మొత్తం నీకంటే నాకేం లేదా? సరే సరే, ఏడవకు. అన్నిట్లో నాకు నీకు 50-50. జస్ట్ మినిట్, కొబ్బరి నీళ్ళు తెస్తాను. కండక్టర్ ఒకే డ్రింక్ లో 2 స్టాలా? కండక్టర్ టికెట్ చించేశాడు. ఆ రోజు వీడిని సస్పెండ్ చేయమందా లేక హస్బెండ్ చేయమందా? ఎస్పీఏ చెప్పాలి. ఈ ఆట నువ్వు గెలవబోతున్నావు. ఏమిటంత నమ్మకం? నాకు జోస్యం తెలుసు. ఇన్నాళ్ళ నుంచి చెప్పనే లేదే, చేయి చూసి చెప్పండి. మంచి చెయ్యి. అయ్యో, ఏమిటండి ఇది, ఇప్పుడే పెళ్ళైనట్టు? పెళ్లికి దీనికి సంబంధం ఏమిటి? వదలండి. నేను ఇక్కడ పేకాడుకుంటున్నారు, అక్కడ మీ చెల్లెలు ఇంకొకటితో హాయిగా లవ్వాడుకుంటోంది. ఏమిటాయన ఉండి? ఉన్నమాటే అంటున్నాను సార్. రెస్టారెంట్ లో అరుణ ఇంకో కుర్రాడితో కలిసి ఒకే బొండంలో 2 స్ట్రాలు వేసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని ఊహల్లో తేలిపోతుంది. అయ్యో, నిజమేనా? ముమ్మాటికి నేను స్వయంగా చూశాను. దీన్ని ఇలాగే పనిస్తే ఊళ్ళో పరువు పోయి తిరుపతి వెళ్ళే పని లేకుండానే గుండు కొట్టించుకుని వీధిన పడతారు. ఇదైనా నమ్ముతారా? క్షమించన్నయ్య, బస్సులో ఆ రోజు నాతో గొడవ పడిన ఆనందిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. కయ్యంతో మొదలై 1000 వరకు వచ్చిందన్నమాట. తప్పు నీది కాదమ్మా. వయసు వచ్చినా నీకు పెళ్లి చేయలేదు, అది మా తప్పే. త్వరలోనే పెళ్లికి ఏర్పాటు చేస్తాను. భయపడకమ్మా, నువ్వు మనసిచ్చిన అబ్బాయికే నిన్నిచ్చి పెళ్లి జరిపిస్తాను. అన్నయ్య, నువ్వుట్రా, చేపలే మిస్గాలేదుగా? లేదండి. ఇదిగో నువ్వు వెళ్ళు. ఆ ఎస్పీ రాజశేఖరం మంది పట్టుకోవడానికి వస్తున్నాడు. పోతే పోయినాయి, పదండి పారిపోదాం. సార్, మీరు మఫ్టీలో ఉన్నా కూడా గుర్తుపట్టి భయంతో పారిపోతున్నారు సార్. ఒట్టి చేపలనే పట్టుకున్నారు, ఎందుకు అలా పారిపోతున్నారు? సార్, పంచాయతీ బోర్డుకు చెప్పకుండా దొంగతనంగా పట్టుకుని ఉంటారు. పోతే పోయి వదిలేండి సార్. సరే పదండి. ఓ చేపని లైవ్. వజ్రాలని చేపల ద్వారా రవాణా చేస్తున్నారా? రాస్కెల్స్. ఇవన్నీ స్టేషన్ తీసుకోండి.
నేను తర్వాత వస్తాను. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పద మన ఇంటికి వెళ్దాంరా. ఏమిటి, చేపల ద్వారా రవాణా చేస్తున్న వజ్రాలను కూడా కనిపెట్టేశాడా? ఆ ఎస్పీ ప్రమాదకరమైన వ్యక్తిలా ఉన్నాడే. సార్, వాడు ఎప్పుడు మన మీద కన్నేసి ఉంచాడు. వాడిని అలా వదిలిపెడితే లాభం లేదు. ఏదో ప్లాన్ వేసి వాడి ఆట కట్టించాలి. వాడి సంగతి చూసేయమంటారా? బాస్, వాడిని ఊరి నుంచే ట్రాన్స్ఫర్ చేయించండి. ఊరు నుంచే కాదు, ఈ లోకం నుంచే పంపించేస్తా. ఎలా? దానికో మార్గం ఉంది. కమాన్ కూర్చో. నీ పేరేంటన్నావు? శివ. లక్ష్మి, కాఫీ తీసురా. సి మిస్టర్, కాకి షర్టు వేసుకున్న వాడి ఇంట్లో నుంచి వాడి అనుమతి లేకుండా ఎవ్వరూ బయటకు పోలేరు. నువ్వంత తేలిగ్గా బయటకు పోగలవా? మీరొక పోలీస్ ఆఫీసర్ అయి ఉంటారని నేను అనుకోలే. నువ్వింత తేలిగ్గా పట్టుబడతావని నేను అనుకోలా. ఎవరైనా తను? కొన్నాళ్ల ముందు